నమస్తే, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్కి వెల్కమ్ అండి. దిస్ ఈ షిఫు ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు వరకు మనం చేసిన వాటిలో ఏంటంటే బేసిక్స్ మూమెంట్స్, ఎలా అటాక్ చేయాలి, ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా కిక్స్ చేయాలి, ఎలా పంచెస్ చేయాలి అని నేర్చుకోవడం జరిగిందనమాట. ఫర్దర్గా మనం నెక్స్ట్ మూమెంట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫార్మ్స్ అనమాట. ఇవి స్పోర్ట్స్ కూడా ఉన్నాయండి. దీన్ని నాన్ క్వాన్ అంటారు. నాన్ క్వాన్ ఫామ్ అనమాట. ఇది విషు ఫామ్. ఈ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి స్పోర్ట్స్ కూడా అలా ఉందన్నమాట. ఇదేంటంటే ఫస్ట్ కొన్ని మూమెంట్స్ చేసి తర్వాత ఆ నాన్ క్వాన్ ఫామ్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్దర్ ఈ ఫామ్స్ అని ఎందుకు వస్తాయంటే కదలికలు అనమాట. అంటే కాంబినేషన్ మూమెంట్స్ అనమాట. అన్ని మూమెంట్స్ని ఒక డిఫెన్స్, అఫెన్స్ అని మూవ్ అవుతూ కిక్స్, పంచెస్ అన్ని ఈక్వల్గా డైస్ వేసి ఇలా అన్నీ చేస్తాం అన్నమాట, కలిపి చేస్తాం అనమాట. ఈ నాన్ క్వాన్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేద్దాం అనేది ఫామ్ మొత్తం చూద్దాం మనం ఈరోజు. ఈ ఫామ్ అనేది చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ ఫామ్ అనమాట. ఇది ఈజ్ నాట్ ఏ లోకల్ ఫామ్, ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఫామ్. దీన్ని మనం చూద్దాం. ఫస్ట్ నుంచి ఎలా నేర్చుకోవాలి ఏంటని చూద్దాం. రెడీ, లైన్, గుడ్, లైన్, టోనీ, గో, రెడీ, సుజిత్ ఇట్రా అటుపక్కల, రెడీ, ఫస్ట్ బో, క్లచ్, బో, హౌస్, డిస్టెన్స్ క్లోజ్ చేసి, రెడీ, ఫస్ట్ ఇగ్, స్ట్రైక్, స్వింగ్, సి, ఓ, లియో, చి, హా, జియో, సి, సి, సియా, జిసెన్, yes, cheers, శివో, శిలియో, హిజి, యా, ఇక్కడ వరకు టైగర్ స్టైల్ వరకు ఇక్కడ ఆపుతాం. లైన్, నెక్స్ట్ చూసారు కదా మన ఈ మూమెంట్స్ ఏంటంటే కాంబినేషన్ మూమెంట్స్ అని కూడా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్స్ అనమాట. ఫర్దర్గా ఇక్కడ నుంచి కాంబినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాంటినేషన్ మూమెంట్స్ ఎలా చేద్దాం. లైన్, లైన్, రెడీ, టైగర్ నుంచి, రెడీ, సార్, ఓ, లియో, చి, ఓ, జియో, చి, సి, జియో, జిసెన్, చిస్, చివో, హిజి, శివ, హిజో, షి, షి, షియో, జిసెన్, షిస్, శివో, షిలియో, షి, షి, హన్సన్, హన్షస్, హన్షివో, హన్షిలియో, ఋషి, ఋషి, ఋషియా, చో, హౌస్, యా, లైన్. దిస్ ఈజ్ నాన్ క్వాన్ ఫామ్. ఈ నాన్ క్వాన్ ఫామ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి స్పోర్ట్స్ కోటా కూడా ఉందన్నమాట. ఈ ఫామ్లు కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి, అంటే స్పోర్ట్స్ కోటా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనిలో శాండ్ అని ఇంటర్నేషనల్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్స్ చేయాలంటే ఇలాంటి ఫామ్స్ రావాలన్నమాట. ఇలాంటి ఫామ్స్ వస్తే మనం ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ లెవెల్ అన్ని కంట్రీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈ ఫామ్స్ ఇవన్నీ కూడా అందరు ఈక్వల్. దీంట్లో టావులు అంటారు. టావులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫామ్స్, కటా అని ఈ రకాల. అదేవిధంగా సాండా ఆర్ శాండ్షూ, ఇది ఫైటింగ్ సంబంధించింది అనమాట. అదేవిధంగా డెమోన్స్ట్రేషన్ చెప్పాలంటే డావ్ అని, అదేవిధంగా బ్రోడ్ స్వార్డ్,
అదేవిధంగా స్ట్రైట్ స్వార్డ్, సమురాయ్ స్వార్డ్, ఇలాంటి వెపన్స్, నాన్చాక్, ఇలాంటి వెపన్స్ డెమోన్స్ట్రేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. డెమోన్స్ట్రేషన్స్ వెపన్స్ అవి కూడా చేద్దాం. నెక్స్ట్ మనం అదేవిధంగా స్టఫ్ తీసుకున్నాం. స్టఫ్ తీసుకున్నట్లయితే మనం ఆల్రెడీ స్టఫ్లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకోవడం జరిగింది. బేసిక్స్ మూమెంట్స్ ఎలా చేయాలని ఇంతకుముందు క్లాస్లో మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫామ్ అన్నమాట. అంటే ఇది రొటేటింగ్ మూమెంట్స్ కాదు, ఇది రొటేటింగ్ కాదు, అలా ఇది ఫార్ములేషన్. అంటే ఎగ్జాంపుల్ అటాక్ చేస్తూ డిఫెన్స్ చేస్తూ ఇది ఎలా అనేది ఒక ఫామ్ కనిపెట్టడం జరిగింది మనకు. దీన్ని ఏంటంటే నాన్ గున్ ఫామ్ అంటారు. నాన్ గున్, ఈ నాన్ గున్ ఫామ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ నాన్ గున్ ఫామ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇష్యూలో కూడా చాలా హై లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫామ్ అనమాట. ఇది నాన్ గున్ అనేది ఎలా చేయాలని చూద్దాం. రెడీ, లైన్ పొజిషన్, రెడీ. స్టిక్ని మొదటిగా ఇలా పెట్టుకొని సైడ్కి పెట్టుకొని చూస్తూ రెడీ స్ట్రైట్గా 1 అలా బో చేయాలి. బో చేసిన తర్వాత సన్, ఎస్, అలా అటాక్ చేసి మన హెడ్ని లెఫ్ట్ సైడ్ చూడాలి. అటాక్ చేసి ముందుకి స్ట్రైట్గా అటాక్ చేసిన తర్వాత లియో బ్యాక్ తీసుకొని లెగ్ ముందుకు వేసుకుంటూ అటాక్ చేసి నెక్స్ట్ అలా అటాక్ చేసి వెనక్కి లాగి తర్వాత బ్యాక్ లెగ్ వేసి అటాక్ చేయాలి. నెక్స్ట్ శ్రియో, చూసారు కదా, లెగ్ వేస్తూ చూస్తూ ఫాలో అవ్వండి. షిజి, శివ, షిజో, షి, షి, షియో, సన్, షిస్, షివో, షిలియో, సంచి, సంచి, సంచియో, సన్సన్, సన్సిస్, సంచివో, సంచిలియో, శ్రీషి, శ్రీషి, శ్రీషియో, శ్రీసన్, శ్రీస్, శ్రీషివో, శ్రీషిలియో, శ్రీషి, శ్రీ, యో, సన్, సి, ఓ, లియో, శ్రీ, ఓ, యో, శ్రీ, శ్రీ, శ్రీయో, శ్రీసన్, శ్రీస్, శివో, శిలియో, షి, షి, షియో, సన్, శివో, శిలియో, శ్రీషి, శ్రీషి, శ్రీషియో, శ్రీషో, శ్రీషిలియో, శ్రీసన్, శ్రీషిస్, శ్రీషివో, శ్రీషిలియో, ఋషి, రి, ఓ, సన్, సు, ఓ, హౌస్, ఎలా ఎండింగ్ అవ్వాలి. దీన్ని నాన్ గున్ ఫామ్ అంటారు. ఈ నాన్ గున్ ఫామ్ అనేది ఏంటంటే చాలా విధాల ఇంపార్టెంట్ ఫామ్ అన్నమాట. ఇది ఏంటంటే ఇట్లా రొటేటింగ్ అంటే ఇప్పుడు వరకు మనం చూసాం, మెల్లగా చూసాం అనమాట. ఇదే విధంగా ఫాస్ట్గా అనమాట. ఈ టైమింగ్ కూడా కౌంట్ ఉంటుంది అనమాట. ఈ టైమింగ్ కూడా కౌంట్ ఏంటంటే 1 minute 20 seconds లోపు ఈ ఫామ్ని ఫినిష్ చేయాలన్నమాట. కానీ మనం ఇప్పుడు మెల్లగా చేసాం, అంటే మెల్లగా స్లోగా ఎలా చేసాం అనేది చూసాం అనమాట. ఈ ఫామ్ ఏంటంటే ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ బేసిక్స్ నుంచి, అంటే ఎగ్జాంపుల్ ఇది 1-2 రోజులు వచ్చేసి ఫామ్ కాదు. ఇది ఎంతో శ్రమతో ఎంతో బాగా ఫుల్గా ప్రాక్టీస్ చేసినప్పుడే ఇది రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్టిక్ మూమెంట్ కూడా ఏంటంటే అటాక్ చేసాం, పవర్ అప్లై చేయడం, ఎలా మనం ఏ యాంగిల్ అటాక్ చేయాలి, ఏ స్టెప్స్ వేయాలి అనేది చూడడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం షౌలెన్ టెంపుల్, చైనా షౌలెన్ టెంపుల్, అంటే చైనా షౌలెన్ టెంపుల్లో నేను నేర్చుకోవడం జరిగిందనమాట. మన భారతదేశంలోని చైనా షౌలెన్ టెంపుల్లో నేర్చుకున్న వాళ్ళు నేను ఒక భారతదేశంలో 3rd person. మన సౌత్ ఇండియాలో నేనే అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు లేరు. అదేవిధంగా మన నెల్లూరు నుంచి నేను వెళ్ళి మా చైనా షౌలెన్ టెంపుల్లో నేర్చుకొని అదేవిధంగా ఆ ఫామ్స్, అంటే ఆ ఇంటర్నేషనల్ ఫామ్స్, ఆ షౌలెన్ టెంపుల్ ఫామ్స్, ఆ షౌలెన్ టెంపుల్ అనేది ఏంటి వరల్డ్ ప్రపంచం మొత్తంలోకి మార్షల్ ఆర్ట్స్కి మక్కా లాంటిది అనమాట షౌలెన్ టెంపుల్ అనేది. ఆ షౌలెన్ టెంపుల్ అనేది బౌద్ధ టెంపుల్ అనమాట. ఇది బౌద్ధ గురువులు దాంట్లో ఉంటారనమాట. ఆ బౌద్ధ గురువుల వద్ద ఈ మార్షల్ ఆర్ట్ అనేది నేర్చుకోవడం జరిగింది నేను. అదేవిధంగా ఈ బౌద్ధ గురువులు ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఎలా వెళ్ళడం జరిగిందంటే మన భారతదేశంలో సౌత్ ఇండియాలో బౌద్ధ ధర్మ అనే ఒక రాజకుమారుడు, పల్లవ రాజుల మూడవ కుమారుడు, ఆయన బౌద్ధ ధర్మ దాము ఉంటారు ఆయన ఏంటంటే మన మార్షల్ ఆర్ట్స్ ఆయన గౌతమ బుద్ధుడి పూజించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఏంటంటే ఆయన మూడో కుమారు ఆయన రాజకుమారుడు చెప్పాలంటే
ఆయన ఏం జరిగిందంటే ఇలా ఆయన యుద్ధ విద్యలో ఆయన ప్రావీణ్యుడు, యుద్ధ విద్యలన్నింటిలోకి ఆయన ప్రావీణ్యుడు, ద లెజెండ్ అని చెప్పచ్చు ఆయన్ని. ఆయన ఈ మార్షల్ ఆర్ట్ ఏం చేయాలని ఏంటంటే దాంతోపాటు మార్షల్ ఆర్ట్తో పాటు ఆయన మెడిసిన్ అంటే మన ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎలా అనేది ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేదే కాకుండా ఆయన చాలా విద్యలు ఉన్నాయన్నమాట. ఆయన ఏం చేయడం జరిగిందంటే మన భారతదేశం నుంచి ఆయన మన హిమాలయాలు అలా నడుచుకుంటూ వెళ్ళి అలా వెళ్తూ అలా చైనాలోని సౌత్ అంటే చైనా దేశంలోని సౌత్ ఏరియాలో అనమాట ఒక బౌద్ధ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఆయన 9 సంవత్సరాల పాటు ధ్యానం చేయడం జరిగింది. 9 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అక్కడ కొందరు అక్కడ టెంపుల్ పైన అంటే అడవుల్లో ఆ టెంపుల్ ఉండడం జరిగింది. ఆ టెంపుల్ పైన అటాక్ చేయడం జరిగింది అనమాట. అటాక్ చేయడం జరిగినప్పుడు ఆయన బోధిధర్మ అనే గురువు ఆయన వాళ్ళతో ఫైట్ చేసి ఆ టెంపుల్ కాపాడడం జరిగినప్పుడు దానిలో ఉన్న బౌద్ధ గురువులు ఏం చేశారంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే ఒకటి మనకు ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుంది తెలుసుకొని, అదేవిధంగా మన టెంపుల్ని కాపాడుకోవాలంటే ఇలాంటి విద్యలు అనేది అవసరం అని చెప్పి అక్కడ కొందరు యోధులకి నేర్పించమని కోరడం జరిగింది. మా టెంపుల్లో కొందరు యోధులు నేర్పించండి, ఈ టెంపుల్ని కాపాడండి అని చెప్పి జరగడం జరిగింది. అప్పుడు ఏం చేయాలంటే కొందరు మాంగ్స్ ఏంటంటే ఆయన వద్ద నేర్చుకోవడం జరిగింది అనమాట. ఆయన నేర్చుకోవడం జరిగింది, ఆయన వాళ్ళకి నేర్పించడం జరిగింది. నేర్పించినప్పుడు వాళ్ళ టెంపుల్ని కాపాడడం జరుగుతుంది అనమాట. అందుకే వాళ్ళని వారియర్ మాంక్స్ అంటారు. ఆ వారియర్ మాంక్స్ ఏంటంటే ఇప్పుడు వరకు 36 జనరేషన్స్ ఉన్నాయన్నమాట. ఆయన బౌద్ధ ధర్మ కంటిన్యూషన్ అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికి 36 జనరేషన్ అంటే 1 2 3 4 5 30 ఇప్పుడు 35 36 అలా నేను ఇప్పుడు 36 జనరేషన్ అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది అనమాట. ఆ నేర్చుకున్న ఆ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే అక్కడ పుట్టింది కదా, బౌద్ధ ధర్మాన్ని నేర్పించడం జరిగింది కదా, అక్కడ పుట్టిన మార్షల్ ఆర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైనాలో నుంచి జపాన్కి వెళ్ళి కరాటే గాను వాళ్ళు అంటే వాళ్ళ లాంగ్వేజ్లో కరాటే అని పిలుస్తారు. అదేవిధంగా కొరియాకి వెళ్ళి కొరియన్ కరాటే లేదా తైక్వాండో గాను, అదేవిధంగా జూడో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఈ విధంగా ఆ మార్షల్ ఆర్ట్స్ని కుంఫు అనే మార్షల్ ఆర్ట్స్ని ఈ విధంగా స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఏం జరిగిందంటే ఆ మార్షల్ ఆర్ట్స్ అక్కడ షౌలిన్ టెంపుల్లో 36 జనరేషన్, అదేవిధంగా 36 ఛాంబర్ ఆఫ్ షౌలిన్ ఈ విధంగా షౌలిన్లో అక్కడి నుంచి వచ్చిన ఆర్ట్ తర్వాత రాను తగ్గిపోవడం జరిగిందనమాట. అంటే ఒకరి నుంచి ఒకరికి రావడం తగ్గుతూ వచ్చిందనమాట. ప్రస్తుతానికి రావడం కొంచెం ఉందన్నమాట. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు షౌలిన్ టెంపుల్లో ఆ ప్రపంచం మొత్తం ఏంటంటే ఈ ఆర్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కానీ ఒకరికొకరు నేర్పించుకోవడం తగ్గుతూ ఉందన్నమాట. ఈ ఆర్ట్ అనేది చాలా వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళట్లేదని తెలుసుకొని తర్వాత 2012లో ప్రపంచం మొత్తం మీద మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరినీ ఇంట్రెస్ట్గా అంటే మంచి సెలెక్టెడ్ మాస్టర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మన భారతదేశం నుంచి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రపంచం మొత్తం మీద 20 కంట్రీస్ 20 కంట్రీలు పార్టిసిపేట్ జరిగింది. ఆ పార్టిసిపేట్ చేసిన మన భారతదేశం నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. దానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా అక్కడికి వెళ్ళి ఆ మాస్టర్స్ అందరికీ షౌలిన్ టెంపుల్ మాస్టర్స్ అందరికీ ఏంటంటే వాళ్ళందరూ మాకు ప్రపంచంలో నేను మాస్టర్స్ అందరూ అంటే ఆల్రెడీ నేను మాస్టర్స్ని కాబట్టి ఇక్కడ మాకేంటంటే వాళ్ళు కఠినంగా మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఒక రోజుకి 15 గంటల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణలో మాకు ఎన్నో నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నరాల వ్యవస్థ గురించి, అదేవిధంగా మనకి ఏదైనా రుగ్మత జరిగినప్పుడు దాని ఏంటంటే మెడిసిన్ ద్వారా కాకుండా ఎక్సర్సైజ్ ద్వారా ఎలా తగ్గించుకోవాలి అనే విధంగా కూడా మాకు నేర్పించడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్లో అంటే పవర్ని, బ్రీత్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మనం అప్లై చేయాలి, దానివల్ల మనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏంది, మనకి ఏంటంటే ఇటువంటి రుగ్మతలు ఇలాంటివి లోను కాకుండా ఎలా చేయాలి, ఒక మనిషి కెపాసిటీ ఏంటి, ఆ కెపాసిటీ దగ్గర ఏవి చెప్పాలి, ఏవి నేర్పిస్తే అతను బాగా యూస్ఫుల్ అవుతాడు, ఎవరికి నేర్పించాలి, ఏ విధంగా నేర్పించాలని నేర్పించడం జరిగింది.